9వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. 11వ వచనము. సియోను దాసేన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. పదమూడవ వచనము. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. 15వ వచనము. తాము త్రవ్విన గుంటలలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయె, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసిన దానిలో చిక్కుచున్నారు. ప్రభు ఈ మాటలన్నింటినీ మనందరి వెనుకిట్లో స్థిరపరిచి ఫలింపచేయనుగాక. కూర్చుందాం. అలాగే కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని స్తుతించడానికి, ప్రభు మన హృదయాల్ని ఆయన సిద్ధపరచాలని, మరి ప్రభు ఆనందించేటువంటి, ప్రభు అంగీకరించేటువంటి ఆరాధన మనము చేయనట్లుగా మన యొక్క జీవితాలను, మన హృదయాలను ప్రభు సిద్ధపరచాలని, ఏ మాటను బట్టి ఈ దినము ఆయన ఆరాధించాలని ఆశపడతా ఉన్నారో అది మనకు అర్థమయ్యే రీతిగా ప్రభు బయలుపరచాలని ప్రభుని అడుగుదాం. ప్రేమగల మా ప్రభువా, సర్వ సమయములోనూ సర్వకాలములోనూ మా ప్రభువా సమస్త జనుల చేత ఆరాధించబడుతున్నటువంటి మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించాలని ఆశపడతా ఉన్నాం, ఆరాధించాలని ఆశపడతా ఉన్నాం. మా ప్రభువా, మరి మీ యొక్క అత్యధికమైన కృపను అనుగ్రహించండి అయ్యా. మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు సమయములు మా ప్రభువా వచ్చి ఉన్నవని అయ్యా, మరి నా ప్రభువా మీరు బయలుపరిచి ఉన్నారు. మరి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించినట్లుగా మీ కృప అనుగ్రహించండి. మా ప్రభువా, మా యొక్క హృదయాలు మీ రక్తం చేత కడగండి దేవా. పరిశుద్ధమైనటువంటి మా ప్రభువా చేతులెత్తి నా ప్రభువా, నేను పరిశుద్ధమైనటువంటి నోటితో హృదయముతో నిన్ను స్తుతించడానికి మా ప్రభువా మీ కృప అనుగ్రహించమని అయ్యా. నా తని మరి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. నా తని మరి నిలబడే మీ దాసుడు ఒట్టివాడు నిష్ప్రయోజకుడు ప్రభువా, నాయన మీ మాటలు బోధించుటకు ప్రభువా నిలబడటకు అపాత్రుడును ఆయనను మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి సాగిలపడి మీ మీద ఆధారపడుతూ ప్రభువా నాయన మీరు మీ మాటలు అందించమని మీ కృపకు అప్పగించుకుంటూ అయ్యా, మరి సత్యములో నుంచి ప్రభువా మా ప్రభువుని మేము చూసినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామములోనే స్తుతిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, మరి ఈ 9వ కీర్తన మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఈ కీర్తన ఎవరు రాశారండి? 9వ కీర్తన ఎవరు రాశారు? ఈ 9వ కీర్తన మరి దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 9వ కీర్తన మామూలుగా ఈ 9 కావచ్చు 10 కొన్ని ప్రాచీన ప్రతులలో మరి ఎలాగ వ్రాయబడింది అంటే కొన్ని ట్రాన్స్లేషన్లో 2 అధ్యాయాలుగా కనిపిస్తుంది కదా, 9, 10. కానీ యాక్చువల్గా ఈ 2 ఒకే అధ్యాయం లాంటి, 2 కూడా ఒకే మరి అధ్యాయం, ఒకే చాప్టర్ లాగా కొన్ని ఓల్డ్ స్క్రిప్చర్స్లో మనం చూస్తాం. అందుకనే మీరు చూస్తే 9వ కీర్తన చివరి భాగంలో సేలా అనేటువంటి మాటతో మరి ముగించినట్లుగా అనిపిస్తుంది, కానీ అది ముగించినట్లు కాదు. కానీ కొంత గ్యాప్ తీసుకొని, సేలా అనేటువంటి మాటకి అర్థమేంటి, కాస్త గ్యాప్ అలా తీసుకొని మళ్ళా మరి 10వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు చెప్పినట్టుగా. కాబట్టి ఈ 9, 10 మరి చాలా వరకు ఒకే కీర్తన కిందగా మనం చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. సరే, కీర్తనలో కొన్ని కీర్తనలు ప్రార్థన కీర్తనగా, కొన్ని కీర్తన విజ్ఞాపన కీర్తనగా, కొన్ని కీర్తనలు
స్తుతి ఆరాధన కీర్తనలుగా కొన్ని కీర్తనలు ఎలా ఉంటాయంటే ప్రవచనాత్మకమైన కీర్తనలు, ప్రాఫెటికల్ సాంగ్స్ అంటారు. అంటే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు దేని గురించి రాయబడింది అంటే భవిష్యత్తు గురించి రాయబడినటువంటి విషయాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, అలాగే ఆయన యొక్క రాకడ గురించి. ఇక్కడ మనం 9వ కీర్తన చదువుతున్నప్పుడు ఏమర్థమవుతా ఉన్నాయంటే మరి ఇది 2వ రాకడలో మరి దేవుడు ఎలాంటి వాడుగా ఉండబోతా ఉన్నాడో అనేటువంటి విషయాలని దావీదు భక్తుడు ముందుగానే చెప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 9వ కీర్తన మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మరి 3 విషయాలు మరి ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఏ విధంగా మనం ఆరాధించవచ్చు, ఆరాధించేటువంటి వారు ఎలాగ ఆరాధించవచ్చు అనేటువంటిది మరి దావీదు భక్తుని యొక్క ఆయన మాటల్లోంచి మనం చూడవచ్చు. చూడండి, మొదటి వచనం చూసినట్లయితే ఎలాగ ఆయన ఆరాధించాలంట, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ప్రభువుని ఆరాధించేటప్పుడు ఎలాగ ఆరాధించాలంట? పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయం అనేది ఏం తెలియజేస్తా ఉంది అంటే ఫుల్ కన్ఫెషన్. ఏమండి, నేను ఏదైనా ఒక మాట ప్రభువుని గురించి చెప్తా ఉన్నప్పుడు నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, సంపూర్ణమైన అవగాహనతో చెప్పేటువంటి ఆ మాటని మనం ఏమంటామంటే ఎలా పలికామని చెప్తామంటే పూర్ణ హృదయముతో. అర్థమవుతా ఉందండి. కాబట్టి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో ప్రభువుని స్తుతించాలంట. అర్థమవుతా ఉందా? 2వ మాట చూసినట్లయితే ఎలాగా ఆరాధించాలంట అంటే 2వ వచనంలో మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషిస్తున్నాను. ఏమండి, నేను నిన్ను గూర్చి సంతోషిస్తూ ఉన్నాను అంటే ఎలాగా ఆరాధించడానికి ఇష్టపడతానంట? ప్రభువా, నేను సంతోషముతో లేకపోతే హర్షిస్తూ నీ నామమును కీర్తించేదను. కాబట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎలాగ ఆరాధించాలంటే పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించాలంట. 2వది ఏమండి, విత్ జాయ్ఫుల్ హార్ట్, హోల్ హార్ట్ అండ్ జాయ్ఫుల్ హార్ట్. ఏమండి, సంపూర్ణమైన హృదయముతో, సంపూర్ణమైన నిశ్చయితతో ఆరాధించాలి. 2వది సంతోషంగా ప్రభువుని ఆరాధించాలి. ఆరాధిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఏం పని చేస్తామంటే కొన్ని భయాలు పనిచేస్తూ ఉంటాయి. నేను సరిగ్గా ఆరాధించలేదేమో అని మధ్యలోనే వచ్చేస్తుంది. ఆరాధిస్తాం, బాగానే మొదలు పెడతాం, ఆరాధించిన మధ్యలోనే ఏమొస్తుంది ఆలోచన, అమ్మ నేను సరిగ్గా ఆరాధించలేకపోతున్నానేమో అన్నట్టుగా మొదలు పెడతామేమో, కొనసాగిస్తూ ఉంటామేమో. ఆరాధన అనేది మనుషులకు కాదు. అర్థమవుతుందండి. ఎప్పటికప్పుడు మనం జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ రెవల్యూషన్ బట్టి, అవగాహన బట్టి నువ్వేం చేయాలంటే ప్రభువుని సంపూర్ణమైనటువంటి అవగాహనతో, సంతోషంతో ప్రభువుని స్తుతించాలి పేరా. ఏమండి, ఆ తర్వాత చూసినట్లయితే మరి కీర్తనాకారుడు యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తన రాశాడనేది కూడా మనం చూడవచ్చు. 2వదిగా మొట్టమొదటిగా ఏం చూసాము, ఎలా ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడో చూసాము. 2వ చూసినట్లయితే ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఉన్నాయి. చూడండి, 4వ వచనము ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంట, కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు. ఎలాంటి పరిస్థితులు ఈ కీర్తన రాస్తా ఉన్నప్పుడు మరి భక్తుని యొక్క జీవితంలో ఉన్నాయంటే మరి శత్రువులు తన మీద ఏమండి వచ్చారంట, దండెత్తి వచ్చారంట. ఏమండి, ఆ తర్వాత చూసినట్లయితే 14వ వచనం చూడండి, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఎలాంటి పరిస్థితులు శత్రువులు కలగచేశారంట? మరణకరమైన పరిస్థితులు. అంటే ఆ వచ్చినటువంటి ఆ శత్రువు యొక్క ఉద్దేశము ఏమర్థమవుతోంది దావీదు భక్తునికి? ఈ శత్రువు నాశనం చేయడానికే వచ్చినవాడు. అందుకని ఏమన్నాడంటే మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు అంటా ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 17వ వచనము, 15వ వచనం కూడా మరొక మాట చూద్దాం. 15, 17. 15లో తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నరి. అంటే ఈ శత్రువులు ఎలాంటి శత్రువులు? ఏమండి, వలలు లేకపోతే ట్రాప్స్ పన్నారంట. ఆ తర్వాత 17లో చూసినట్లయితే ఈ శత్రువులు ఎలాంటి వారే అంటే దేవుని మరిచినటువంటి, మరి దేవుని భయము లేనటువంటి వారు. చూడండి ఎలాంటి పరిస్థితులు తన జీవితంలోకి వచ్చినాయో.
అలాంటి పరిస్థితుల్లో ఏమండి తన దేవుని గురించి ఏమని అవగాహన చేసుకుంటా ఉన్నాడే అంటే, ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితులే మన జీవితంలో ఉంటే మనం ఏ విధంగా దేవుని అర్థం చేసుకుంటాం? అంత దాకా ఎందుకు లేండి అన్న అనుకుంటే, చిన్న అనారోగ్యం వచ్చినప్పుడే ఏమండి మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాం? పెద్ద పెద్ద శత్రువుల దాకా ఎందుకులే కానీ మాటలు, శత్రువులు లేకపోతే చంపేటువంటి పరిస్థితులు ఎందుకులే కానీ చిన్న చిన్న అనారోగ్యాలు కావచ్చు, చిన్న చిన్న ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, అవి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటా ఉన్నాం? ఇక్కడ దావీదు భక్తుడు తన దేవుణ్ణి ఎలా అర్థం చేసి తెలుసా? ప్రభువా నువ్వు న్యాయాధిపతివి. తన దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటా ఉన్నాడు? అయ్యా నువ్వు న్యాయాధిపతివి. ఏమండి మన దేవుడు ఈరోజు మనం ఆరాధించేటువంటి మన ప్రభు ఎవరై అంటే ఆయన న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు. అందుకని చూడండి 50వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు ఈ మాట చెప్తా ఉంటాడు. 50వ కీర్తన 6వ వచనం చూద్దామా? కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తానే న్యాయకర్తే ఉన్నాడు. ఎవరంట? దేవుడు తానే న్యాయకర్తే ఉన్నాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎవరై అంటే, మన దేవుణ్ణి ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు సరిగ్గా అంటే, మన దేవుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు, తండ్రిగా ఉన్న దేవుడని, స్నేహితుడిగా ఉన్న దేవుడని మనం చూస్తూ వచ్చాం. కానివ్వండి ఇటువంటి కోణంలోంచి కూడా మన ప్రభువుని మనం చూడాలి. ఎలాంటి కోణం ఇది? నా దేవుడు ఎవరై అంటే ఆయన న్యాయాధిపతిగా, తీర్పరిగా నా జీవితంలో ఉన్నటువంటి దేవుడు. ఈ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో ఒక 5 విషయాలు మీకు చెప్పి ఈరోజు మనం ఆరాధనలోకి మనం వెళ్దాం రండి. మొట్టమొదటిగా ఈ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడంట? 7వ వచనం చూద్దామా? యెహోవా శాశ్వతముగా సింహాసనాసనుడై ఉన్నాడు. ఏమండి దేవుడు ఎలా ఉన్నాడంట? ఆయన శాశ్వతముగా సింహాసనాసనుడు. ఈ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, మన దేవుడు ఎంతవరకు ఆయన న్యాయము జరిగించగల దేవుడు అంట? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు. ఈ లోకంలో కొంతమంది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. దేని బట్టి తెలుసా? మాకు సంబంధించిన వ్యక్తి కోర్టులో న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి మాకు ఏ చింత లేదు అని కొంతమంది చాలా నిర్విచారంగా ఉంటారు, ఇబ్బందులు లేకుండా ఉంటారు, చాలా భరోసాగా ఉంటారు. ఎందుకని? ఏదైనా వస్తే ఒక చిన్న పిటిషన్ వేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన నాకు ఫేవర్గా చేసి పెడతాడులే. ఎన్ని సంవత్సరాలు అది? 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 6 సంవత్సరాలు ఉండొచ్చు. ఏదో టైంలో ఆయన ఏమైపోవాలా? న్యాయాధిపతి. ఏమండి కొంతమంది ఎంత భరోసా అంటే బంధువుల్లో ఉండేటువంటి కొంతమంది బట్టి చాలా మరి ఇదిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మాకు ఏ సమస్య వచ్చినా ఆయన చక్కగా చెబుతాడు. ఏమండి ఈ మనుషులు న్యాయాధిపతులుగా కనుక మనం ఆనుకొని ఉంటే వాళ్ళు ఎంత సమయం ఉండగలరు? చాలా కొద్ది సమయమే, చెప్పలేము వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అనేది. కానీ దావీదు భక్తుడు తన దేవుని గురించి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నువ్వు శాశ్వత కాలము, నువ్వు నిత్యము కూడా సింహాసనాసనుడుగా ఉన్న దేవుడివి. ఈరోజు మనం ఆరాధించి మన ప్రభు ఎవరై అంటే ఆయన నిత్యము కూడా ఆయన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నటువంటి దేవుడు. చూడండి ఎలాంటి మరి అవగాహనతో దేవుని చూస్తూ ఉన్నాడో. తన జీవితంలో వచ్చిన క్లిష్టమైన పరిస్థితుల్ని చూస్తా, శత్రువులు చూస్తా, ఏమండి సమస్యలు చూస్తా దేవుని వైపు ఏమర్థం చేసుకుంటున్నాడు? ప్రభువా ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉన్నప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు నాకు? నువ్వు న్యాయాధిపతిగానే ఉన్నావు ప్రభువా. నీ న్యాయాధిపతము లేకపోతే నువ్వు ఎంతవరకు న్యాయం చేయగలవు అంటే నిత్యము న్యాయం చేయగలిగే దేవుడివే. ఈ మాట మనం అర్థం చేసుకుంటే మనం ప్రభుని ఎంతగా ఆరాధించవచ్చో, ఏమని ప్రభుని స్తుతించవచ్చు? ప్రభువా నిత్యము నీవు సింహాసనాసనుడుగా ఉన్న దేవుడయ్యా. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్ని జనులతో ఈ మాట చెప్పారు కదా, ఏడి మీ దేవుడు అంటే వాళ్ళు ఏమంటా ఉన్నారు? మా దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయనకి ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తున్నాడు. ఏమండి ఇది మనం నమ్ముతున్నామా? ఇది మనం సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా? నేను ఆరాధించే నా దేవుడు ఎవరై అంటే ఆయన న్యాయాధిపతి.
ఎలాంటి న్యాయాధిపతి అని చెప్పిన మొట్టమొదటిగా నిత్యము సింహాసనాసీనుడిగా ఉండే న్యాయాధిపతి. రెండవ చూద్దామా, రెండవ చూడండి. ఈ న్యాయాధిపతి ఎలాంటి న్యాయాధిపతి అంటే 9వ అధ్యాయము 3వ వచనము చదువుదామండి. 2వ భాగము. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. నిత్యము ఉండేటువంటి న్యాయాధిపతి అనేటువంటి దేవుడంట ఏం చేస్తాడంట? ఎలాగ తీర్పు తీరుస్తాడంట? న్యాయమును బట్టి. ఆ మాట పట్టుకుంటారా? దేని బట్టి? న్యాయమును బట్టి. ఆ తర్వాత చూడండి మరొక మాట, 8వ వచనము. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఒకసారి 3 మాటలు ఒకసారి అనుకుందామా. దేని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు? న్యాయమును బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి. మళ్ళా చెప్తారా? నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి. నేను ఆయన బిడ్డను కాబట్టి కాదంట. నేను ఎక్కువ సమయం ప్రార్థన చేసుకున్నాను కాబట్టి కాదంట. నన్ను బట్టి కాదంట ఆయన తీర్పు తీర్చేది. నా మొహం చూసి కాదంట ఆయన తీర్పు తీర్చేది. దేని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన? నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి. చాలాసార్లు ఇది మనం అర్థం చేసుకోక ఏమండి దేవుని దగ్గర ఎన్నెన్నో అడిగేస్తూ ఉంటాం. చాలాసార్లు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలైనా సరే ఎక్కువ ప్రార్థన రిక్వెస్ట్ ఎప్పుడు చదువుతారు తెలుసా? సంవత్సరం అంతా చెప్పరు వాళ్ళు. ఎప్పుడు చదువుతారు? కరెక్ట్గా ఎగ్జామ్స్ ఇంకో నెలలో స్టార్ట్ అవుతానంగా, లేకపోతే హాల్ టికెట్లు ఇస్తే ఆ హాల్ టికెట్లు పట్టుకుని ఏం చేస్తాం? పాస్టర్ గారు పట్టుకున్న హాల్ టికెట్ ఒకసారి, సరే పాస్టర్ గారు పట్టుకున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేయండి నా కోసం. ఓకే చేస్తాం అంటే పాస్టర్ గారికి హాల్ టికెట్ ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే ఏం జరిగిద్ది? పాస్టర్ గారికి పెన్ ఇచ్చి ఆ పెన్ను పట్టుకొని ప్రార్థన చేయండి పాస్టర్ గారికి పెన్ ఇస్తే ఏం జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడా? చూసారండి ఎంత తక్కువగా దేవుని మనం చూస్తూ ఉంటామో. మన యొక్క సంవత్సరం అంతా యథార్థంగా చదువుకోము, సంవత్సరం అంతా కూడా టైం వేస్ట్ చేసేసి చివరికి రాగానే ఏం చేస్తాం? అమ్మో ప్రార్థన చేయండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట అంటలే కానివ్వండి, చాలాసార్లు మనం అవగాహన లోపాలను బట్టే మనం కొన్నిసార్లు ఇలాంటి ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయించుకోవాలి? నువ్వు చక్కగా చదువుకొని ఏమండి వచ్చి యథార్థంగా ప్రార్థన చేయించుకోవడం మంచిదే. కానీ ఏ అవగాహనతో ప్రార్థన చేయించుకోకూడదు. నేను చదవకూడదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏమైపోవాలి? అట్ట కళ్ళు మూసుకుగానే అదే వెళ్ళిపోవాలి పెన్ను. మరి ఏం వెళ్ళిపోయింది అది? దేవుడెవరు? ఆయన న్యాయమును బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఓ రోజు ఒక సహోదరి పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందంట. ఏమని అంటే, అన్న ఇంటర్వ్యూకి వెళ్తాను ప్రార్థన చేయండి అని. సరే మనకి ఏం చెప్పరుగా, చాలా వరకు ఏం చెబుతారు? ఇంపార్టెంట్ పాయింట్లు చెబుతారు. ఏమిటి ఇంపార్టెంట్ పాయింట్లు? పలానా బెంగళూరు వెళ్తాను, పలానా రోజు ఇంటర్వ్యూ, పలానా కంపెనీ ప్రార్థన చేయండి. ఇంకా దాని వెనకమాలుండి ఏం చెప్పం. ప్రార్థన చేశారు, రాలేదు జాబు. ఎందుకు రాలేదు? ఇప్పుడు అలగడం మొదలుపెట్టేసింది. ఏమని అలుగుతున్నారు? ప్రార్థన చేసినా కూడా ఉద్యోగం రాలా. ప్రార్థన చేయటం వల్ల ఉద్యోగం రాలేదా? ఎందుకు రాలేదు ఉద్యోగం? ఏమండి, ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోవచ్చేమో. రెండవది, నువ్వు సరైన వేలో వెళ్తున్నావా? ఆ సహోదరి ఏం చేస్తుంటే బ్యాక్ డోర్లో ఏమంటే కొంత డబ్బులు కట్టి ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అది సరి అయిందేనా? కొంత లంచం ఇచ్చి ఉద్యోగానికి వెళ్తా ఇంటర్వ్యూ కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం సరి అయిందేనా? నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చేసి పని అవ్వట్లేదు ప్రార్థన చేయండి అని చెప్పడం సరి అయిందేనా?
అంటే చూడండి, ఎంత అవగాహన లేమితో చాలాసార్లు దేవుని దగ్గరకు వస్తూ ఉంటామో. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరంటే ఆయన నిత్యము సింహాసనాశ్రుడిగా ఉన్నటువంటి దేవుడు. రెండవది, ఈయన ఎవరయ్యా అంటే నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, యథార్థతను బట్టి తీర్పు తీర్చేదేవుడు. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ప్రభు గురించి రాయబడింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. చదువుదామా ఈ మాట? 11:4. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చను. ఏమండి, దేని బట్టి తీర్పు తీర్చడంట? కంటి చూపును బట్టి, లేకపోతే వినిన దాన్ని బట్టి. చాలాసార్లు ఏమండి, ఇది మనుషులకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది అది? చాలా తీర్పులు తీర్చేసుకుంటాం కదా. దేని బట్టి తీర్పులు తీర్చేసుకుంటాం? మీరందరూ చాలా మంచిగా అనుకుంటా, ఏం మాట్లాడలా. దేని బట్టి తీర్పులు తీర్చేసుకుంటాం? నేనే ఒకవేళ ఏమైనా షట్టుకుండి మర్చిపోయాను పెట్టుకోవడం, అటు పైకి వచ్చి నుంచొని వాకింగ్ చదువుతాను అనుకోండి, ఏమనుకుంటాం లోపల? అసలు పైకి ఏమనుకోం కదా, లోపల అనేసుకుంటా ఉంటాం. ఏమని? ఈయనే పాస్టరు, గేని గుండె ఉప్పు తీసుకుని వచ్చేసాడు పైకి. ఏమండి, యథార్థతను బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆయన. యథార్థత అంటే ఎక్కడ? అది హృదయంలోంచి. దేవుడు మన ఉద్దేశాలు ఎరిగిన దేవుడు. నువ్వు పైకి చేసే ప్రార్థన కాదు దేవుడు చూసేది. ఏమండి, లేకపోతే కొంతమందికి ఏంటంటే కొంత ఎమోషనల్ ఎక్కువ. ప్రార్థన మొదలుపెట్టంగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా. నువ్వు కన్నీరు కాచంగానే ఇక కన్నీరు కాచావు కాబట్టి ప్రార్థన అనుకోకూడదు. దేవుడికి ఏం తెలుసు? నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుసు ఆయనకి. దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించే మన ప్రభు ఎవరంటే ఆయన న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి తీర్పు తీర్చే దేవుడు. ప్రభుని స్తుతించగలవా? ఇలాగా ప్రభుని స్తుతించగలవా? బబులోను నుంచి ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వచ్చిన తర్వాత శేషించిన ప్రజలు ఏమండి, వాళ్ళు ఆ యెరూషలేముకి వచ్చి వాళ్ళ నోట్లోంచి పలికినటువంటి ఒక మాట తెలుసా? ప్రభువా, వచ్చినటువంటి శ్రమంతటిని మేము చూడగా నీవు కేవలము న్యాయవంతుడవే. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఆ మాట ఒకసారి చదువుదామా? ఏమని వాళ్ళు ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, కన్ఫెస్ చేస్తూ ఉన్నారు. చదువుదాం మాట. 9వ అధ్యాయము 33వ వచనము. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ఏమండి, ఈ అవగాహన మన జీవితాల్లోకి వస్తున్నాయా? ఒక చిన్న ఇబ్బంది రాగానే, చిన్న శ్రమ రాగానే వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాయేమో, కొన్ని పరిస్థితులను బట్టి దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటాయేమో. ఒకరోజు మా భార్య అంది, ఏమని అంటే, ఏమండి దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని. ఏం చెప్పగలం? ఏమండి, ఏం చెప్పగలం దేవునికి? ఎవరంటే ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు. మా నాన్నగారు, మా అమ్మగారు లేరు, మా నాన్నగారు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు మా అక్క పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పగలను నేను? ఒక మాటే చెప్పగలను, ఏమనంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దీనికి సమాధానము ఏమండి, రాబోయే రోజుల్లో ఏమండి దేవుడు అర్థమయ్యేలా చేస్తాడు. ప్రస్తుతానికి మనం అర్థం కాకపోవచ్చేమో, అర్థం కాకపోయినా సరే ఏమండి మన జీవితాల్లో దేవుడు అనుమతించిన క్లిష్టమైన పరిస్థితులను బట్టి మనం ఏమని ఆరాధించాలి? మన జీవితాల్లో క్లిష్టమైన పరిస్థితులు దేవుడు అనుమతించిన దేవుని ఏమని స్తుతించాలి?
ప్రభువా, నువ్వు నా జీవితంలో కలిగేసినటువంటి అనుమతి ఇచ్చిన ప్రతి పరిస్థితిని చూడగా నీవు న్యాయస్థుడవే. ఏమండి, ఈ విధంగా నువ్వు ప్రభుని స్తుతించగలమా? ఈ విధంగా ప్రభుని మనం స్తుతించగలమా? దయచేసి ఏమండి, ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. మరొక మాట చూద్దామా? ఎవరు ఈ న్యాయాధిపతి అంటే మరొక మాట చూద్దానండి. కీర్తనలు 9వ కీర్తనలో మరొక మాట చూద్దానండి. ఎవరు ఈ న్యాయాధిపతి అంటే చూడండి, 9వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ఎవరికంట? నలిగిన వారికి, తర్వాత ఆపత్కాలములో ఉన్నవారికి. ఎవరి నలిగిన వారు? ఏమండి, నలిగినటువంటి వారు ఎవరి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే తెలుసా, వాళ్ళని ఇంకా కృంగదీస్తారు. ఎందుకని? ఇబ్బందుల్లో ఉండి వెళ్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎదుటి వాళ్ళకి లోకుగా ఉంటుంది, ఉండదా? నేను బాగా ఇబ్బందులు ఉన్నానయ్యా అని ఎవరి దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మీరేం ఆలోచించట్లేదా? నీ పరిస్థితి అంతా కూడా చాలా దీనంగా చెప్పుకున్నాను ఎవరికన్నా. వాళ్ళ దృష్టిలో మనం ఏమైపోతాం? చాలా చునకలుగా అయిపోయి అసలు వాళ్ళు ఏం చేస్తారు కొన్నిసార్లు, ఏమండి నువ్వెంతలే అన్నట్టుగా ఏమండి పక్కన పెట్టేస్తారేమో. కానీ ఈ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఎవరంట? నలిగిన వారికి మహాదుర్గము. అంత మాత్రమే కాదు, మరొక మాట ఉంది కదా, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. బైబిల్లో ఏమండి హాగరు గురించి మనకు బాగా తెలిసినాయి కదా. హాగరు ఎలాంటి పరిస్థితుల్లో పారిపోతుంది? నలిగిపోయింది. ఎంత నలిగిపోయిందా అంటే ఒక రకంగా సంతోషించింది ఫస్ట్లో. ఇగో ఈ ఐగుప్తులో నుంచి నేను బయటకు వచ్చాను, ఒక మంచి కుటుంబంలోకి వచ్చాను, సంతోషంగానే జాగింది కొన్ని రోజులు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకని? అసలు నాలాంటి దానికి ఇలాంటి భర్త దొరకటం ఏంటి అని సంతోషపడిందేమో. ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఏమండి, ఎప్పుడైతే తన గర్భంలో ఏమండి పిల్లోడు పుట్టాడో, పిల్లోడు వచ్చాడో, ఇక అప్పుడు మొదలుపెట్టింది శారా. ఏం చేసిందంట? శ్రమ పెట్టాను. శారా ఏం చేస్తా ఉంది? శ్రమ పెట్టాను. ఒక దాసి తట్టుకోలేనంత శ్రమ ఏమండి పెట్టినప్పుడు ఆ దాసి ఇంకేం చేసిందంటే తను తట్టుకోలేక ఏమండి పారిపోవటం మొదలు పెట్టేసింది. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలా. ఒకవేళ అబ్రహాంకు చెప్పుకుందాం అనుకుంది అనుకోండి, అబ్రహాం అర్థం చేసుకుంటాడో లేదో, ఫస్ట్ భార్య కదా, ఒకవేళ ఆమె తరపున మాట్లాడతాడేమో, నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని పారిపోతా ఉన్నప్పుడు ఏమండి దేవుడు హాగరును దర్శించి హాగరుతో ప్రభు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హాగరు చివరిలోకి మాట్లాడేది ఏం తెలుసా? ఇదిగో ఏమంటున్నావా? నన్ను చూచినటువంటి దేవుడు, నన్ను చూచినటువంటి దేవుడు, నా బాధను అర్థం చేసుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించే మన ప్రభు ఎవరయ్యా అంటే ఆయన ఏమండి మనల్ని అర్థం చేసుకునేటువంటి వాడు. నలిగిపోయిన స్థితిలో ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకు మహాదుర్గముగా ఉండేటువంటి దేవుడే. ఏమండి రాయిలా ఉండే దేవుడు కాదు, కఠినంగా ఉండే దేవుడు కాదు, నలిపివేసే దేవుడు. అందుకే చూడండి యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది కదా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన మాట ఏంటి? ఎవరంటైనా నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. ఈరోజు ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామయ్యా అంటే నలిగిన స్థితిలో ఏమండి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి మన పరిస్థితుల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటా అంటున్నాడు? నేను మహాదుర్గముగా ఉంటాను. 46వ కీర్తన 1వ వచనం కూడా మాట్లాడు కదా, ఆపత్కాలముల్లో నేను నమ్ముకొనదగిన సహాయకుడిని. పేరా ఈరోజు మనం ఆరాధించి మన ప్రభు ఎవరే అంటే ఆయన నిరీక్షణ కలిగించే న్యాయాధిపతి.
ఏ న్యాయాధిపతినా? నిరీక్షణ కలిగించే న్యాయాధిపతి. ఎక్కడ మనకు నిరీక్షణ లేకపోయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటా అని చెప్తున్నాడు? నేను నీకు మహాదుర్గముగా ఉంటాను. నువ్వు నలిగిన స్థితిలో నా దగ్గరికి వస్తావా? నేను నీకు మహాదుర్గముగా ఉంటాను. ఆపత్కాలంలో నా దగ్గరికి వస్తే నేను ఎలా ఉంటాను? మహాదుర్గముగా ఉంటాను. ఈరోజు మనం ఆరాధించే మన ప్రభు ఎవరంటే ఏమండి? నిరీక్షణ కలిగించు న్యాయాధిపతి. మరొక మాట చూద్దామా? 9వ కీర్తనలో మరొక మాట చూడండి. 10వ వచనము చదువుదామండి. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. 12వ వచనం చదువుదామండి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడ వారిని జ్ఞాపకము చేసుకును, వారి మొరను ఆయన మరువడు. ఈ 2 మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరంటే ఆయన విడిచిపెట్టువాడవు కాదు. ఆ తర్వాత 12వ వచనం చూసినట్లయితే ఆయన ఏమండి? మరువడు. ఈ 2 మాటలు దేని తెలియజేస్తానో తెలుసా? దేవుని యొక్క నమ్మకత్వాన్ని. ఎవరైనా, ఎటువంటి న్యాయాధిపతినా ఏమండి? ఈజ్ అ ఫెయిత్ఫుల్ జడ్జ్. ఏమండి? నమ్మదగినటువంటి న్యాయాధిపతి. ఈ లోకంలో చాలామంది న్యాయాధిపతులు ఏమండి అక్కడ దాకా రండి, మన కోర్టులోనే ఎన్ని కేసులు పెండింగ్ ఉంటాయి కదా, ఆ కేసుల్ని ఎప్పుడు వాళ్ళు వింటారు? మనం వెళ్ళి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ అప్పుడు తీర్తాలే అంటారు. కానీ ఏమంటున్నాడు? నా ఎద్దుకు వచ్చు వారిని ఏమండి? వారిని ఏం చేయనంటున్నాడు ఆయన? నన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కాదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చేమో, కానీ కొంత సమయం తర్వాత అయినా సరే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మన ప్రార్థనలు ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఏమండి? ఈరోజు ఎలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నామో. ఎవరంటే ఆయన? నమ్మదగినటువంటి న్యాయాధిపతి. మనం బైబిల్ చూస్తాం కదా, జకర్యా దగ్గర. జకర్యా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడో, ఎప్పటివరకు ప్రార్థన చేశాడో తెలియదు కానివ్వండి, నిండు వృద్ధాప్యంలో దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటి? నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి వచ్చాయి. నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి వచ్చాయి. పేరా, ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం చేసే ప్రార్థనలు అవి మరువబడవు. మనం చేసే ప్రార్థనలు దేవుడు నిర్లక్ష్యం చేయడు. మనం యథార్థంగా చేసే ప్రతి ప్రార్థన ఏమండి? దేవుడు ఏం చేస్తాడు? ఆయన అంగీకరించి తగిన సమయంలో దాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. కాబట్టి ఎవరైనా నమ్మదగినటువంటి నమ్మకమైనటువంటి న్యాయాధిపతి. మరొక మాట మనం చూద్దామా? ఏం చెప్పుకున్నాం ఇప్పటివరకు మనం? ఎవరు దేవుడు అని అర్థం చేస్తున్నాడు దావీదు భక్తుడు? దేవుడు న్యాయాధిపతి. ఈరోజు మనం కూడా ఆరాధించే మన దేవుడు ఎవరు? అయ్యా, నువ్వు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ప్రభువా. నువ్వు న్యాయాధిపతిగా నా జీవితంలో ఉన్నావు ప్రభువా. నువ్వు తీర్పరిగా నా జీవితంలో ఉన్నావు ప్రభువా. రెండవది, ఎవరి తీర్పరి అంటే ఏం చెప్పచ్చు? నిత్యము సింహాసనాసనుడిగా ఉండే న్యాయాధిపతి. రెండవది, ఎవరి న్యాయాధిపతి? నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి ఏమండి? తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి. మూడవది, ఎవరి న్యాయాధిపతి? నిరీక్షణ కలిగించే న్యాయాధిపతి. ఎలాంటి నిరీక్షణ? నువ్వు నలిగినప్పుడు ఏమంటే ఆపత్కాలంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే దొరికిద్దో లేదులే అనేటువంటి సందేహంతో రావాల్సిన అవసరంలా, దేవుడు అర్థం చేసుకుంటాడో లేదో అనేటువంటి సందేహంతో రావాల్సిన అవసరం లేదంట. ఎవరంటే ఈయన మహాదుర్గముగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు. నేను మీకు మహాదుర్గముగా ఉంటాను. తర్వాత నాలుగవదిగా ఏం చెప్పుకున్నాం? ఆయన నమ్మకమైనటువంటి నమ్మదగినటువంటి న్యాయాధిపతి, ఫెయిత్ఫుల్ జడ్జ్. ఎంత నమ్మకమైన వాడినా మనం చేసిన ప్రార్థన ఆయన మర్చిపోయేవాడు కాదంట. ఏమండి? ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదంట. కాబట్టి మన ప్రభువుని
ఎంతగా స్తుతించవచ్చో. మరొక మాట చివరిగా మనం చూసి ప్రభువుని ఆరాధన చేద్దామా? ఎవరు ఈ న్యాయాధిపతి అంటే చూడండి, 3వ వచనములో చూద్దామండి. 3వ వచనం మొదటి భాగం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుణ్ణి ఎలా అర్థం చేసినాడంటే వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటా ఒక మాట చెప్తా ఉన్నాడు తన జీవితంలో. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీవు నా పక్షముగా వ్యాజ్యమాడి. ఈ కోర్ట్ లాంగ్వేజ్ మనకు అర్థమైంది కదా. కోర్టులో ఇద్దరు ఉంటారు కదా మెయిన్గా. ఒకళ్ళెవరు తీర్పు తీర్చేవాళ్ళు అయితే మరొకళ్ళు ఎవరు వాదించేవాళ్ళు. వాదించే వాళ్ళని ఏమంటాం? న్యాయాధిపతి అంటావా? లాయరా? ఓకే. వాదించే వాళ్ళని ఏమంటాం? లాయర్ అంటాం కదా. తీర్పు చెప్పే వాళ్ళని ఏమంటాం? జడ్జ్ అంటాం. ఇప్పుడు జడ్జి గొప్పవాడా, లాయర్ గొప్పవాడా? జడ్జి యొక్క స్థానము గొప్పదా, లాయర్ యొక్క స్థానం గొప్పదా? ఎందుకు వచ్చింది గొడవలే రెండు అంటున్నారు కొంతమంది. ఏది గొప్పది? రవి ఏది చెబుతున్నాడు, రెండు గొప్పయా? రైట్. ఎవరికి అన్యాయం చేయంటున్నాడు. రైట్. ఇంకా మీరు మరీ అసలు చాలా దూరంగా ఆలోచించి తొవ్వి ఏం చెప్పొద్దు, మామూలుగా చెప్పండి చాలు. అసలు అది అంతే. ఇంకా చాలా సింపుల్ ఆన్సర్ కదా. మీరు అసలు ఎక్కడ ఆత్మీయ అర్థాల్లోకి బాగా తొవ్వి చూసి మరి చెబుతున్నారు. సింపుల్ చెప్పే ఆన్సర్ ఇది. జడ్జి యొక్క స్థానం గొప్పది దేనికన్నా? లాయర్ కన్నా. ఎందుకంటే లాయర్ ఎంత వాదించినా చివరికి ఎవరి చేతిలో ఉంటుంది? పిలక జడ్జి చేతిలో ఉంటుంది. అదవుతుందా? లాయరు జడ్జి అవడానికి ఇష్టపడతాడు, జడ్జి లాయర్ అవడానికి ఇష్టపడతాడా? ఎందుకని? ఒకవేళ జడ్జి లాయర్ అవ్వాలంటే ఏం చేసుకోవాలి? తాను ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అదవుతుందండి. ఆ ప్రోటోకాల్ ఉండదు, ఆ ఫెసిలిటీస్ ఉండవు. ఏమంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది కదా. కానీ ఈ న్యాయాధిపతి ఎవరంట? ఆయన తన స్థానమును విడిచి ఏమండి నా పక్షముగా ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడుతున్నావు. అయ్యా, నువ్వు తీర్పు తీర్చేటువంటి స్థానంలో ఉన్న దేవుడివి, నువ్వు తీర్పు తీర్చే స్థానంలో ఉన్నటువంటి నీవు ఏం చేస్తున్నావు? నా కోసము ఒక మెట్టు దిగి ఏం చేస్తున్నావు? నా పక్షముగా వ్యాజ్యమాడుతూ ఉన్నావు. ఈరోజు మన జీవితాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఇదే కదండి. ఈరోజు నేను నీతిమంతుడిగా అయ్యానంటే దానికి కారణం ఏంటి? ఈరోజు నేను దేవునితో సమాధాన పడ్డానంటే దానికి కారణం ఏంటి? ఏమండి, తిమోతి రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు కదా పౌలు గారు. ఇదిగో నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను యొక్క నరుడు. యేసు క్రీస్తు ప్రభువారు ఏమండి తీర్పరిగా ఉండేటువంటి ఆ యేసు ప్రభువారు నా కోసం ఏమయ్యారు? ఆయన ఒక ఏమండి లాయర్ అయిపోయాడంట, మధ్యవర్తిగా అయిపోయాడంట. కాబట్టి ఈ న్యాయాధిపతి ఎవరయ్యా అంటే నా కొరకు తన్ను తాను తగ్గించుకున్నటువంటి న్యాయాధిపతి. ఈరోజు ప్రభువుని దీన్ని బట్టి కూడా మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, నన్ను నీతిమంతుడిగా చేయడానికి, నన్ను ప్రభువా ఈ శిక్షలో నుంచి తప్పించడానికి ఏం చేశావు? నీ స్థానమును విడిచి ఏమండి నువ్వు తగ్గించుకొని నా కొరకు ఏం చేశావు? వ్యాజ్యం అనేటువంటి దేవుడు ప్రభువా. ఈ 5 విషయాలు బట్టి మనం ప్రభువుని స్తుతించుదామా? రండి, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభువుని స్తుతించుదాం. ఈరోజు మన జీవితాల్లో దేవుడిని ఎలా చూడగలుగుతున్నాం? నిండు శ్రమలలో, ఇబ్బందుల్లో దావీదు భక్తుడు తన దేవుణ్ణి ఒక తీర్పరిగా, ఒక న్యాయకర్తగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి అలా చూడగలుగుతున్నామా? ప్రభుని స్తుతించుదామా? ప్రభువా, నా జీవితంలో నువ్వు ఒక న్యాయాధిపతిగా ఉంటున్నావు ప్రభువా, నిత్యము ఉండే న్యాయాధిపతిగా ఉన్నావు ప్రభువా.
దేవా, నా జీవితంలో నువ్వు అనుమతించిన ప్రతి పరిస్థితి నేను చూసినప్పుడు అయ్యా నువ్వు కేవలము న్యాయవంతుడివే. అయ్యా నువ్వు కేవలము నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి నా జీవితాల్లో తీర్పు తీర్చిన దేవుడు ప్రభువా అని ప్రభుని స్తుతించుదామా. ప్రభువా, నిరీక్షణ కలిగించే న్యాయాధిపతిగా ఉన్నావు ప్రభువా. ఏ సమయంలో నీ దగ్గరకు వచ్చిన మహాదుర్గముగా నువ్వు ఉన్నావు. ప్రభుని స్తుతించుదామా. ప్రభువా, ఇదిగో నా జీవితంలో నమ్మదగిన న్యాయాధిపతిగా ఉన్నావు ప్రభువా. నీ దగ్గరకు వచ్చి చెప్పుకున్న ప్రతీది కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు ప్రభువా. ఎంత గొప్ప న్యాయాధిపతిగా నా జీవితంలో ఉన్నావు ప్రభువా. నీకు వందనాలని ప్రభుని స్తుతించుదామా. ప్రభా, నా కొరకు ప్రభా నా పక్షమును వాదించిన కొరకు ప్రభా నీ స్థానమును విడిచి అయ్యా నిన్ను తగ్గించుకున్నటువంటి అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తాను.